హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. రైస్ని 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఈ రైస్ నానబెట్టేటప్పుడే మనం ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంచుకోండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని రైస్ గిన్నె పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి. రైస్ని 70 to 80% అనేది రైస్ బాయిల్ అవ్వాలి. ఈ రైస్ బాయిల్ అవుతున్నప్పుడు మనం బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, అలాగే తగినంత ఉప్పు వేసుకొని రైస్ని అయితే 70 to 80% కుక్ చేసి పక్కన పెట్టుకోండి. ఎగ్స్ని ఈలోపు బాయిల్ చేసి రెడీగా ఉంచుకున్నాను కదా. అలాగే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కర్రీకి రెడీ చేసుకుందాము. ఈ విధంగా 70 to 80% అయితే నేను కుక్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి, ఎందుకంటే రైస్ మనకి పలుకుగా వస్తుంది. అలాగే నిమ్మరసం కూడా వేసుకోవాలి. రైస్ అనేది మొత్తం కుక్ అవ్వకుండా ఉంటుంది, దానివల్ల బిరుసుగా అనేది వస్తుందన్నమాట. కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని 70% కుక్ చేసుకొని రైస్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా ఎరుపు రంగులోకి వేయించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే అదే బాండీలో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని ఉంచుకోండి. స్టవ్ వెలిగించుకొని మరి కాస్త ఆయిల్ వేసుకొని మనం వేయించుకున్న ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో 2 నిమిషాలు సిమ్లోనే ఫ్రై చేయండి. నేను ఇక్కడ ఒక ఫుల్ టీ స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే గ్లాసున్నర రైస్కి సరిపోతుంది. కొంచెం స్పైసీ ఎక్కువ తింటాము అన్న వాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. అలాగే మనం హోల్ గరం మసాలా పొడి మిక్స్ కూడా వేసుకుంటున్నాం కదా, సో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. మిక్స్ అయిన తర్వాత ఎగ్ కర్రీ కూడా చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా కూడా దమ్ చేసుకోవచ్చు పెరుగు వేసుకొని. కొంతమంది ఎగ్ కర్రీ చేసుకొని అలా దమ్ చేస్తారు. నేను ఇలా కూడా చేస్తాను, అట్లా కూడా చేస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. రెండు నిమిషాలు సిమ్లోనే ఫ్రై చేసుకోండి, ఆకు పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత మనకు కావాల్సిన కొద్దిగా గరం మసాలా ఇందులో కూడా వేసుకోండి నచ్చితే, లేదంటే పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోండి. నేను కొద్దిగా పెరుగు వేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం తగినంత పసుపు, కారం అట్లా వేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా పెరుగు వేసిన తర్వాత పెరుగును కొంచెం విస్క్తో కలుపుకున్నాను, గడ్డలు లేకుండా కలుపుకొని ఇలా వేసుకొని తగినంత పసుపు, కారం, కూరకి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. రైస్లో మనం వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా కొంచెం వేసుకోవాలి, చూసి వేసుకోవాలి, ఎక్కువ వేయకుండా. ఇక్కడ ధనియా జీరా పౌడర్ ఫుల్ 1 స్పూన్ అయితే వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. ఫుల్ టీ స్పూన్ అవసరం లేదు, 1/2 టీ స్పూన్ చాలు, ఎందుకంటే గరం మసాలా ఉంది కదా, సో 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. హోల్ గరం మసాలా మిక్స్ ఉంది కదా, సో పుదీనా కూడా ఘాటుగా ఉంటుంది కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకున్నాను. గుర్తుంచుకోండి, రైస్లో మనం వేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం వేసుకోవాలి. కర్రీకి సరిపడా, రైస్కి సరిపడా అక్కడ అందులో వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఒక టమాటో కూడా వేసుకున్నాను. ఈ టమాటో కూడా బాగా మగ్గిపోవాలి. ఉప్పు వేసుకున్నాం కదా, తొందరగా మగ్గిపోతుంది. 2 నుంచి 3 నిమిషాలు సిమ్లోనే 2 నుంచి 3 నిమిషాలు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా
సిమ్లో ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్, అంటే నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్తో వేసుకున్నాను, ఎందుకంటే మనకి దమ్ వేస్తాం కదా, సో కర్రీ లాగా అనమాట. టమాటో అవి అన్నీ దగ్గరికి ఉడికేలాగా ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చిన తర్వాత మనం 70% కుక్ చేసుకున్న రైస్ని అయితే దీని మీద వేసుకుందాము. వేసుకొని లేయర్ లాగా వేసేసుకోవాలి. లేయర్ వేసుకోవచ్చు, అలాగే ఇలా కూడా వేసుకోవచ్చు. నేను బాటంలో కర్రీ పెట్టుకున్నాను, అడుగున పైన రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు, లేదా 2 లేయర్స్ కింద వేసుకుంటారు, ఇంకా శ్రమ ఎందుకని నేను అడుగున కర్రీ పైన రైస్ ఉండేలాగా ఒకే లేయర్ అయితే వేసుకుంటాను. దమ్ అయిన తర్వాత అయితే తీసి మిక్స్ చేసుకుంటాను మొత్తం. ఒకసారి మనం సర్వ్ చేసేటప్పుడు మొత్తం పైనుంచి కింద దాకా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 70% రైస్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా ఎల్లో వాటర్, నేను ఇక్కడ పసుపుని గ్లాసులో మిక్స్ చేసుకున్నాను వాటర్లో. ఆ వాటర్ని అయితే పైనుంచి వేసుకున్నాను. ఫుడ్ కలర్ ఎటువంటిది యూజ్ చేయట్లేదు, నార్మల్గా మనకి కలర్ కోసం అని చెప్పి నేను ఇట్లా చేస్తాను ఎప్పుడన్నా సరే. మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. మనకి పసుపు వాసన వస్తుంది అట్లా రావడం అనేది ఏమి ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే. నార్మల్గా మనం ఫుడ్ కలర్ తిని హెల్త్ని డ్యామేజ్ చేసుకునే కన్నా ఇట్లా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా నేను గ్లాస్లో అదిగో కొంచెం పసుపు తీసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటాను అనమాట. దాన్ని నేను ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాను. ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎట్లా చేస్తున్నాను. ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేవి అవసరం లేదు నాకు తెలిసి. ఈ విధంగా వేసుకొని దమ్ పెట్టేసుకుంటున్నాను. ఒక బరువు అయిన దాన్ని పెట్టుకుంటే మనకి తొందరగా కుక్ అవుతుంది, ఆవిరి బయటికి పోకుండా. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఈ విధంగా దమ్ అయిపోయి ఉంది. సో మనం ఎగ్స్ పక్కన పెట్టుకొని మొత్తం కలుపుకుందాం బిర్యానీని అయితే. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మసాలాలు ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా ఈజీగా మనం ఇలా చేసేసుకోవచ్చు. ఏ బిర్యానీని అయినా సరే. వెజ్ బిర్యానీ కూడా సేమ్ మెథడ్. మనం వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకోవాలి, అది కూడా 70% కుక్ అయిన తర్వాత చేసుకోవాలి. సరేనా? బాయ్ బాయ్.